క్యూట్ లవ్ స్టోరీస్‌ని తెర మీద చూసి చాలా కాలం అవుతుంది. అంటే ఈ మధ్య మన కథలన్నీ ఒక వైలెన్స్ వైపు పరిగెడుతుంటే, మళ్ళీ ఆ క్యూట్‌నెస్‌ని అందించడానికి ఒక ట్రెండింగ్ కపుల్ అనుకోవచ్చు. సో, ఇప్పుడు మనతో ఉన్నారు. సో, సుహాస్ అండ్ మాళవిక. అయ్యో రామ అనాల్సిందే ఈ భామను చూస్తే. మాకు ట్రైలర్‌లో చూసినంత వరకు. బయటంతా క్యూట్‌గా ఉన్నారు కానీ, తెర మీద మాత్రం యాజ్ నరకం చూపించినట్టున్నారు మీకు. అవునన్నా. సో మీరు మీ క్యారెక్టర్స్ మధ్య డిఫరెన్షియేషన్ మాకు మోస్ట్ ఎంటర్టైన్మెంట్గా మారబోతుంది అనేది అర్థమవుతుంది. సో విట్నెస్ చేయబోతున్నాం నెక్స్ట్ వీక్ ఫ్రైడే మీతో పాటు. ఏం చెప్తారు సుహాస్ ఈ క్యారెక్టరైజేషన్ గురించి? చాలా సెలెక్టివ్గా ఉంటావు నువ్వు కొత్త డైరెక్టర్స్తో పనిచేయడానికి, కొత్త టీమ్స్తో పనిచేయడానికి ఇంకా అదే దీనిలో ఉన్నావు, అదే ఆలోచనలో ఉన్నావు. అది మారట్లా, పోస్టర్స్ మారుతున్నాయి కానీ ఎందుకలా? అది ఏమోనన్నా అంటే ముందు నుంచి పరిచయం ఉన్నోళ్ళు ఇది ఎప్పుడు తను నాకు రామన్న ప్రతిరోజు పండుగ అప్పటి నుంచి పరిచయం ఉన్నా. ప్రతిరోజు పండుగలో తను అసోసియేట్ డైరెక్టర్, హిట్ 2లో కూడా చీఫ్ అసోసియేట్ డైరెక్టర్. సో నేను వర్క్ చేసే వాళ్ళు కూడా నాతో పాటు పనిచేసిన వాళ్ళు, అంతకుముందు సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళు. అలాగే ఎందుకంటే దానికి లాజిక్ లేదన్నా, వాళ్ళు నాకు ఆ టైంలో కథ చెప్తారు, అది నచ్చిద్ది, దాన్ని అలా పట్టాలెక్కించడమే. కానీ దీనివల్ల అంటే నువ్వు ఓకే అంటాం వల్ల చాలామంది కొత్త డైరెక్టర్స్ పరిచయం అవుతున్నారు. అది గుడ్ థింగ్స్ హ్యాపెన్స్ కదా, నీ వల్ల జరుగుతుంది. నువ్వు ఓకే అనకపోతే వాళ్ళకి మేబీ కొంచెం టైం పట్టేదేమో, లేకపోతే ఇంకో కథ వచ్చేవాళ్ళేమో. కానీ నువ్వు ఓకే అనడం వల్ల చాలామంది కొత్త డైరెక్టర్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. నువ్వు కూడా అలా చేయందించే పొజిషన్లోనే ఉంటున్నావు. సో ఈ క్యారెక్టర్ వినగానే మాళవిక ఏమనిపించింది? I'm happy to do a character like this really because voice. I have never tried a character like this. All the stories also I have got were like simple village kind of girls. So this, when our director said, I was a bit scared that can I do it. I didn't know that I could do this kind of a character because it was out of my comfort zone, and the language is different. I don't know Telugu at all, so it was a little hard for me, but I am really happy to be a part of this film. We really enjoyed your character little in trailer. Thank you. So because of you are dominating A little, that's లిటిల్ కాదు, చాలా చాలా యాక్చువల్గా ఈ సినిమాలో అమ్మాయిదే పెద్ద క్యారెక్టర్ అన్న. అవును, అమ్మాయితో పోలిస్తే అది సెకండ్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్స్, ఈ టామ్ అండ్ జెర్రీ వార్ లాంటివి చూసిన తర్వాత మాకు ఎక్కడో గీత గోవిందం వైబ్స్ కొడుతున్నాయి. అంటే నాకు కథలా కాదు, మేము అంత ఎంటర్టైన్మెంట్ తీసుకోబోతున్నాం ఈ సినిమా నుంచి, అంత ఎంటర్టైన్మెంట్ సర్వ్ చేయబోతుంది అనేది మాత్రం ట్రైలర్తో అర్థమైపోయింది. నిజంగా ఎంటర్టైన్మెంట్ అనేది, అంటే నీ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఇది త్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్లో అనిపిస్తుంది. సో అసేమంటావు? అవునన్నా, బట్ ఎమోషన్ కూడా చాలా గట్టిగానే ఉంటుంది అన్న. ఆలీ గారు నాకు మావయ్య క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఆయనతో కామెడీ ఉంటుంది, బట్ ఎమోషనల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఎమోషనల్ పార్ట్ అనిత గారు చేస్తున్నారు, నువ్వు నేను హీరోయిన్, చాలా రోజుల తర్వాత మన తెలుగులో. ఆవిడ మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఆవిడది కూడా ఎమోషనల్ పార్ట్ ఎక్కువ ఉంటుందన్న. అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, ఎమోషన్ కూడా అదే దాంట్లో ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ పార్ట్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, ఉంటుందన్న, ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అలాగే ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎక్కువ ఎమోషనల్లోనే. సో ఆన్ స్క్రీన్ ఏనా అలా అనిపించింది, ఆఫ్ స్క్రీన్ కూడా అలా ఎప్పుడైనా అనిపించింది? ఎవరన్నా? మాళవిక. లేదన్నా, చాలా మంచిది. ఇద్దరం ఒకటే బ్యాచ్, సైలెంట్ కూర్చుని ఉంటాం. సైలెంట్. ఇంకోటి అదే, తనకి తెలుగు రాదు, నాకు మలయాళం రాదు, ఇంగ్లీష్ కూడా రాదు అంతగా, మేనేజ్ చేసేవాడిని. అలా చాలా తక్కువ మాట్లాడేవాళ్ళం. షూట్ అయ్యే టైంకి కొంచెం మాట్లాడటం స్టార్ట్ చేసాం. ఓకే, అంటే క్యారెక్టర్సే మాట్లాడుకునేవి అంతే. అంటే మాట్లాడేవాళ్ళం, తను మాట్లాడేది ఇంగ్లీష్లో ఎక్కువ, నేను దానికి యా యా ఎస్ ఎస్ అని చెప్పేవాడిని అంతే. హౌ డు యూ అండర్స్టాండ్ ద ఫన్ ఇన్ లాంగ్వేజెస్ అండ్ డైలాగ్స్? Dialogues, they give me a English version of English. all the scripts and all. How do you grab that essence of fun? I would say that each words I would know the meaning before saying that. They used to they used to tell me, they used to narrate it and also they send me voice notes of all the dialogues, so I could get that Slang pronunciation. Yeah.
they have helped, the team have helped me a lot with that. So yeah. సో లొకేషన్ పెట్టాను రమ్మని అడగట్లా వచ్చేయని చెప్తున్నారు కదా. సో ఇంత డిమాండింగ్గా ఉండే అమ్మాయిలతో కష్టమేనంటావు సాస్? నాకు రియల్ లైఫ్లో మా వైఫ్ అట్లా ఉండదన్న లక్కీగా. అంటే మరి ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టు రాసుకున్నట్టున్నాడేమో రాము. నాకైతే నాకు పర్సనల్గా అయితే ఇప్పుడు అట్లా లేదన్న. అలా లేదు. అలా లేదు. డూ యూ రిలేటెడ్ టు యువర్ క్యారెక్టర్? Me? I'm not. This girl is a bit hyper, extrovert kind of. She demands a lot. ఓకే. It doesn't match to యూ my. నెవర్ డిమాండ్స్ ఎనీథింగ్? I don't demand the way she does. She is different. వాట్స్ యువర్ డిమాండ్స్? I don't demand anything to anybody. I'll just do by myself. I do it. I don't demand it to anybody. There is no demands for you. It's not. It won't come like I have a pre-plan about it. If I'm not okay with something, I'll say that. That's it. There is no That's it. pre-plan done. Okay, what's your first impression listening to this story? First impression, I would say I didn't have a first impression about it because I just heard about it. I was completely blank. I sat for the narration. Why this character comes to me like that? You're thinking like No, that? I didn't. I never got a character like this. I used to think like why I'm not getting it. Maybe because I don't have any kind of mannerisms like that or something. But our director had that trust on me to give me. I was happy to get a character like this, and I didn't know that if I could do it. So while getting, I thought about it like, can I do it? Then I thought let's try it because it's not always like you will do what you are comfortable with. As an actor, we have to try different things. So I just wanted to try. ఓకే. చాలామంది కోస్టార్స్తో చాలా కాంబినేషన్స్ సీన్స్ చేసావు కదా, ఈ అమ్మాయికి స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటంటే అలా ఏం లేదన్న, చాలా మంచి పర్ఫార్మర్ అన్న. తను జో సినిమా తమిళ్లో రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ ఇలా జో సినిమా హీరోయిన్ని చేస్తున్నాం అంటే ఓకే అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎరగదీస్తుంది అంటే ఇమీడియట్గా చూసామన్నాను నేను, అందరూ ఫ్రెండ్స్. నిజంగా అందులో ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేసింది. గుండె పిండేసే క్యారెక్టర్. అంటే చాలా బాగా యాక్ట్ చేసింది. చాలా బాగా జీవించేసింది. జీవించేసింది. సమ్మో సూపర్ చేసింది. సూపర్. ఇందులో వస్తే ఇంకా ఫెంటాస్టిక్ ఉంటుంది అనుకున్నాం. బాగా చేసింది అన్న, చాలా బాగా చేసింది. అంటే ఆ క్యారెక్టర్కి క్వైట్ కాంట్రాస్ట్, అసలు సంబంధం ఉండదు. అవును. సో నీకు అంటే ఎదుటి ఆర్టిస్ట్ బాగా చేస్తున్నప్పుడు మనకు కూడా ఒక తెలియకుండా మన యాక్టింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంటాయి కదా. లైక్ దట్ మీ ఇద్దరికి ఆ కాంబినేషన్ సీన్స్లో ఏదైనా ఒక సీన్ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? ఒక ప్రీ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది అన్న, ఒక ఎమోషనల్ సీను. ఎలా చేస్తా చూద్దాం అనుకున్నాను నేను. చేసినప్పుడు అది నేను కూడా ఎమోషన్ అవ్వాలి, అది నేను ప్రిపేర్ అవుతున్నాను. తను చాలా బాగా చేసేస్తుంది. ఒక టైంలో నిజంగానే చేస్తుంది అనమాట. చేస్తున్నప్పుడు ఓహో ఖచ్చితంగా కనపడం అని చెప్పి ఇమీడియట్గా కట్ చెప్పేసి నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ చేశాను. ఆ ఒక సీన్కి కొంచెం భయపడ్డాను. Do you understand what? About that, yeah, I understood. You scared him. Why? I understood, like I don't know why. Because of your acting, he has to rehearse us once again. I had to go again and again. So, tell me about the industry, film industry. About Telugu industry, and you step into the film industry, film world. I would say I have got everything that's really good. Because before coming here, I have heard something like it won't be safe. I was in 10th at that time when I first came. So I don't have any film, like my family doesn't have any background. So they used to be a bit scared, like they'll be like, is it safe? Do you really want to go and all? But nowadays everybody is happy that I didn't get any negatives from this industry because all I have right now is because of the industry. And I love doing films. I love working. So I would say like I don't feel any difference much while doing in any kind of languages like Malayalam or Tamil or Telugu. I don't find any difference in the industry while working. Maybe the audience are different and the stories might be different, or other than that the team which I have got till now is really good. So I think I'm lucky enough to get that. ఎస్, న్యాచురల్ పెర్ఫార్మెన్స్ అనే ట్యాగ్లైన్స్ వస్తుంటాయి కదా. సో ఆ న్యాచురల్ పెర్ఫార్మెన్స్ అనే ట్యాగ్లైన్స్కి నువ్వు చాలా బాగా యాప్ట్ అవుతావు. అంటే
మేము ఫస్ట్ మూవీ చూసాం ఇది, సో ఓటీటీలో చూసాము. సో ఆ ఇంప్రెషన్ చాలా గట్టిగా ఉండిపోయింది. ఆ క్యారెక్టర్లా లేవు, ఆ క్యారెక్టర్ నువ్వే అన్నట్టు చేశారు, మీరే అన్నట్లు చేశారు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద యాక్టింగ్. I don't know how to answer that because everybody does try to do that the same only. Somehow people are liking it. I'm really happy for that. Which heroine work do you like most? Heroine. I cannot choose one actually. I like many. But right now, Some of them? if I have to choose one, I would say Alia. But I like her work because she's choosing different kind of script, which is not that easy to like portray. So I would tell that. In South? In South, I cannot choose one actually because everyone Two, is three, you can choose. No, I don't know because everyone is doing a kind of like they are trying different roles, and I think everyone is doing good. If I can't choose one person because as an actor, I like her performance a bit more, so I would just choose her. Which performance do you like more? Alia Bhatt's. Every film, I cannot tell one because from the first to Tell me till about, now. not like that heroine name, you can select the movie also. Movie, I cannot choose one just because each movie is different, right? For each characters, you have to be different. It's not that easy like doing another character. Like maybe some artist might do 2 or 3 films per year. So you're doing different kind of character. You're living another life. So I would say I cannot choose one. Like an actor should be able. I'm not asking you to choose. I'm asking what is your taste levels and what is your inspiration. Like I I said, have to- I don't have any inspiration and I don't have a particular genre or I am interested in particular thing and all. I enjoy everything. And also like while watching or while doing, I try to do different and I like to watch different. Everything I like it different. So I don't have a like, Like I cannot choose one particular thing. particular movie also. No. వీళ్ళు దొరకరు అన్న మనకి అన్న కదా. అంతే, నేను అలాగే చెప్పేవాడిని. లేదు అసలు అంటే ఒకళ్ళు ఒక హీరోయిన్ ఇష్టపడుతున్నారంటే లేదా ఒక సినిమాని ఇష్టపడుతున్నారంటే అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో అనేది కొంచెం గెయిజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మాళవిక అవకాశం ఇచ్చేటట్లేదు. అర్థం మన పర్సనల్ ఈ క్వశ్చన్ ఎలా అడిగినా అమ్మ ఇదే సమాధానం చెప్పేటట్టు అవును. కదా. అవును. సో ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్తో పాటు ఒక ఆర్టిస్ట్గా ఏదైనా కొత్త పర్సెప్షన్ ఏమైనా ఓపెన్ అవుద్దా సుహాస్ మీద? ఆర్టిస్ట్గా కొత్త పర్సెప్షన్ ఓపెన్ అవ్వకపోవచ్చు అన్న. అంటే చాలా ఈజీగా కామెడీ చేయగలుగుతున్నాడు, చాలా ఈజీగా. అంటే నువ్వు ఆన్ స్క్రీన్ రొమాన్స్లో వీక్. అదే ఫస్ట్ టైం రామ్ కామ్ అదే నేను అదే నువ్వు ఓపెన్ అవుద్దా అని అడుగుతున్నాను. అవ్వచ్చు అన్న. ఎందుకంటే ఆ ఒక్క సెగ్మెంట్లో నువ్వు ఇంకా చాలా చేయాలి. దాంట్లో డైరెక్టర్ చాలా బాగా కష్టపడ్డారు అన్న ఇద్దరిని ఫ్రీ చేయడానికి. బాగా కష్టపడాలి. రామ్కి నిజంగా దానికి ఎక్కువ పేమెంట్ ఇవ్వాలి అసలు. అవును. అవునన్న. సో ఎమోషనల్ సీన్స్కి వచ్చేసరికల్లా ఒక పవర్ ప్యాక్డ్ ఎమోషన్ ఉంటుంది. లేకపోతే ఏదైనా ఒక లెంతీ సీన్స్ అయినా ఒక ట్విస్టింగ్ సీన్స్ అయినా సుహాస్ అక్కడ నిలబడ్డాడంటే మా ఐస్ మీ మీదకే తిప్పుకునేలా ఉంటుంది పర్ఫార్మెన్స్. ఈ మూవీ విషయానికి వచ్చేసరికల్లా అలాంటి ఎలిమెంట్స్ ఏమైనా దొరుకుతాయా? పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే నాకు పర్సనల్గా నాకు Hmm, దగ్గర personal గా. ఉన్నప్పుడు ఆలీ సార్ది చాలా బాగా అనిపించింది. అలీ గారి కాంబినేషన్ బాగుంటుంది. నాకు ఆయన అప్పుడు ఎమ్మెల్యేలలో ఆయన ఎమోషనల్ సీన్లు ఉంటాయి కదా, అవును. నాకు అది చాలా ఇష్టం అన్న. అది భలే చేశారు అనిపిస్తుంది ఆ టైంలో నాకు చిన్నప్పుడు చూసినప్పుడు. మళ్ళీ దాని తర్వాత ఇందులో ఆయన ఇన్నోసెన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎమోషన్ సీన్స్ ఇందులో కొంచెం మావయ్య క్యారెక్టరు అన్నీ నాకు చెప్పే విధానం అదంతా భలే అనిపించింది అన్న. ఎమోషనల్ పార్ట్ ఆలీ సార్ చేసింది దగ్గరుండి నేను బాగా ఎంజాయ్ చేశాను. అబ్బా సూపర్ చేశారే ఈ సీన్ అని. రథంతో ఒక వీడియో చేశారు కదా, అవును. అది మీ ఎక్స్పీరియన్స్లో నుంచి వచ్చిందా లేక ప్రమోషన్ కోసం చేశారు? ప్రమోషన్ కోసం చేశారన్న, బట్ అది నిజమేనన్న. నిజమే. ఆయన ఫోన్ నాకు ఇస్తే చేసి మర్చిపోండి అంటే బయట కూడా అదే టాక్ ఉంది. ఓహో అది నిజం కాదు అన్న. అంటే
మా సినిమాకి అయితే ఆయన కరెక్ట్గానే టైం టు టైం చేసేసారు. పాప ఆయన మీద ఉన్న బిగ్గెస్ట్ కంప్లైంట్ అది, మరి అది దొరకరు, అవైలబుల్ ఉండరు. ఏమన్నా మరి అంటే ఈ సినిమాకి అయితే మరి మీకు ఆ ఇబ్బంది లేదు. మాకు అసలు ఏం ఇబ్బంది లేదు. ఆయన కూడా చాలా మంచిగానే ఉన్నారన్న. చాలా ప్రధాన్ కంట్రిబ్యూషన్ గురించి ఏం చెప్తావు అంటే ఒక డిఫరెంట్ సౌండింగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా. ఆయన సినిమాలు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో గుర్తుపట్టవచ్చు. అవును, అలాంటి యూనిక్ సాంగ్స్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుట్ అవుతుంది? ఇందులో చాలా మంచి సాంగ్స్ ఇచ్చారన్న. మేము ఫుల్ ఎంజాయ్ చేసాం. ఫస్ట్ టైమే చాలా ఎక్కువ డ్యాన్స్ చేశాను ఈ సినిమాలో. దానికి ఆయన థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్ యూ సార్, సూపర్ సాంగ్స్ ఇచ్చారు, ఫెంటాస్టిక్ ఉంది. అండ్ బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారన్న. అండ్ ఇంకో మెలోడీ సాంగ్ ఉంటుంది, మాకు చాలా ఇష్టం ఆ సాంగ్. అది ఇంకా రిలీజ్ అవ్వాలి, కార్తిక్ గారు పాడారు. చాలా మంచి కంపోజిషన్ చేశారన్న. అండ్ బీజిఎం అండ్ సాంగ్స్ కూడా మేమైతే టీం అందరం సూపర్ హ్యాపీ. ఓకే, సూపర్. తెలుగు కల్చర్ ఎలా ఉంది? తెలుగు కల్చర్, తెలుగు ఫుడ్. I don't know much about the culture because the first time I'm coming to Hyderabad is because of the film. Do you understand little bit? I think Yeah, just a very little, not much. not much. Telugu food. Telugu food I like it. I cannot like choose one, but I love the biryani. I like non-veg food. Like wherever I go, I love it. Especially at Hyderabad, I can say biryani. I really liked it. Okay, are you listening any stories from Telugu now? I had a few, but it's not yet fixed yet. What is your checklist to sign the project? I don't have anything, to be frank. You can expect any story like that? No, I would say that I don't have a particular thing that I want this kind of a film or Not like that. If anyone approached to you with script, what is the reason to say no? What is the reason to say yes? reason. That's what I said. I don't have a reason to say yes. It's like if I like the story, I'll choose it. It's not like a particular criteria is not there. And saying no, maybe I should feel like I'm not an apt for the story. Or if I feel not comfortable doing certain scenes or certain roles, even the costumes or whatever. That is checklist. Yeah. I might say. If I feel comfortable, I might do it also. What kind of roles you are aspiring for? What kind of roles? I would love to try everything. Try everything. Every actor does that mostly. It's not like we wish to do the same kind of characters again and again. I was a girl who didn't wanted to try much or explore more until this film, because this changed completely. Because each day I was doing the scenes which I was not that comfortable doing, or it was out of my comfort zone. So I would say I would love to try something different. Whatever it is, if I am capable of doing it, I might try it. Okay. What is the best quality of Swaz? He's hardworking, I would say. There are days that he used to dance from morning till evening. Dance ante pichi. He does really ఎంజాయ్ good, చేశాను. So I would say he's hardworking. Okay. What is the one quality you wish to change? His? Is I don't know. I don't know anything like that. you don't know anything. No. సో మాలవికలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటన్నా? అంటే కొంత ట్రావెల్ అయ్యారు, కలిసి పని చేశారు, ఒక అబ్జర్వేషన్ ఉంటుంది కదా. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ హర్? పాజిటివిటీ, అన్ని పాజిటివ్గానే చూస్తుంది. చాలా మంచి అమ్మాయి. మాకు ఈ 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత నాకేం అర్థమైందంటే ఇంటర్నల్గా చాలా కామ్ ఉంటుంది. అవును. అంటే పెద్ద అంటే పరుగు లేదు. సో నిదానంగా జరిగినప్పుడు చూద్దాం అన్నట్టు ఉంది తప్ప. సో దట్ ఈస్ ద రేర్ క్వాలిటీ. Because I'll forget if I'll think more. I'll forget, like if I say something which is not true, I'll forget it for the next interview. So I'll say something else which is not right. So I'll just say what I feel. సో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రియాక్షన్ ఆఫ్టర్ They వాచింగ్ are యువర్ really happy with it. Like I said, like some of my families have told me before, like, do you really want to act and all? But they all are like, nowadays, if I'm going for some function or anything, they'll be like, she's my cousin's daughter. She's like, everybody is like showing me. So I feel they are proud of it, which makes me happy more. You also proud of yourself? I am, but I won't say that I have done so much. Even in films also, in my life also, I haven't done so much about it. But you give the impact to the audience. Impact is
Maybe. I haven't thought about it actually. No, you leave some impact. See? Really. Thank you. బికాస్ ఆఫ్ అంటే అందరికీ అలాంటి అవకాశం దొరకదు. సో ఎవ్రీబడి నాట్ గివ్ దట్ ఇంప్రెషన్ అండ్ దట్ ఇంపాక్ట్. I don't know. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది, మా ఫ్రెండ్స్ కొంతమంది ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్స్, కొంతమంది మాలవిక అంటే కదా హీరోయిన్, ఒకసారి నన్ను సెట్కి రావచ్చా, నేను ఒకసారి ఫోటో దిగొచ్చా, చాలా మందికి క్రష్లో ఉన్నారనమాట. నా అమ్మాయి నా క్రష్ అని చెప్పి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆ మోటార్ బైక్ రీల్ ఒకటి వైరల్ అయింది కదా, ఇలా సిగ్నల్ చేస్తుంది తను ఆ సినిమాలో. ఓకే, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. వైరల్ మోటార్ బైక్ జోలో. I don't remember. మోటార్ బైక్స్ Which I'm riding. No, I think. I don't know. No. తెలియదేమో, I don't know. నేను చూపిస్తాను ఇంటర్వ్యూ అయిన. Yeah, done. సో ఏంటంటే కొంతమంది కొన్ని లవ్ స్టోరీస్ చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ లవ్ స్టోరీస్ చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట రిలేట్ అవుతూ ఉంటాం. అలా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఏమైనా దొరికాయా మీకు ఈ లవ్ స్టోరీలు? ఈ లవ్ స్టోరీలో అసలు కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉంది. కాంట్రాస్ట్ ఉంది కంప్లీట్గా. అంటే వస్తుంటే భయపడటం, అమ్మో ఇప్పుడు ఏం జరిగిద్దో అంటాం. రియల్ లైఫ్లో ఎప్పుడు లేదు, లక్కీగా లేదు. లక్కీగా లేదు నిజంగా. సో బాగా ఎంజాయ్ చేస్తుంటావు అయితే ఈ క్యారెక్టర్ని? ఎంజాయ్ చేశానన్నా, బట్ రియల్ లైఫ్కి అయితే సంబంధం లేదు. Relatable Character అయితే factors. enjoy చేశాను. ఓకే, మీకు ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైమ్ మంచి మ్యూజికల్ లవ్ స్టోరీగా ఇది కనిపిస్తూ ఉంది. వాట్ ఈస్ ద టేక్ అవే పాయింట్? అంటే ఏం చెప్తావు ఆడియన్స్ ఈ సినిమా నుంచి ఏం గుర్తుంటుంది ఈ సినిమా చూసిన తర్వాత? అంటే మా ఇద్దరు సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను అన్న. మీ ఇద్దరు క్యారెక్టర్స్ స్టాండ్ అవుట్ అవుతాయి. ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఆ లవ్ సీన్స్ అన్ని బాగుంటాయి అనిపిస్తుంది. ఓకే, అండ్ ఎమోషన్ సీన్స్ కూడా కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది. అన్నీ ఉన్నాయి, ఎవరెవరు దేనికి కనెక్ట్ అవుతారో తెలియదు. ఎప్పుడైనా అనుకున్నావా ఏదో ఒక ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్తో వర్క్ చేద్దాము, అందరూ కొత్త వాళ్ళు అయిపోతున్నారని ఎప్పుడైనా అనిపించింది అసలు? ఇప్పటిదాకా అయితే లేదన్న, మరి ప్రస్తుతానికి అయితే లేదు. సూపర్. ఎందుకంటే కొన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్ తర్వాత కాంబినేషన్స్ సెట్ అవుతూ ఉంటాయి ఇండస్ట్రీలో. మేము అలాగే చూసాం చాలామంది హీరోస్ జర్నీని. బట్ నువ్వు ఎలా స్టార్ట్ అయ్యావో, నీ మైండ్ సెట్ ఎలా ఉందో, సో ఒక 10 సినిమాలు అయిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉన్నావు. దట్ ఈస్ ద రేర్ క్వాలిటీ. సో మనం ఎదిగాం కదా, సో నెక్స్ట్ స్టెప్ అనుకుంటారు. నువ్వేమనుకుంటున్నావు అంటే మనం ఎదుగుతున్నాం కదా, మనతో పాటు పనిచేసే వాళ్ళకి కూడా అనుకుంటున్నాం. దట్ ఈస్ ద రేరెస్ట్ క్వాలిటీస్ ఆల్సో. ఇప్పుడు నెక్స్ట్ 1 year కూడా అంతకుముందు నేను కథ విని ఓకే చేసిన డెబ్యూట్సే ఉన్నారు, డెబ్యూట్ చేసే డైరెక్టర్సే ఉన్నారు నెక్స్ట్ 1-2 years కూడా. సో నెక్స్ట్ 2 years వరకు అయితే, అంటే నేను మందడి తమిళ్లో చేస్తుంది, అవును, విలన్గా చేసేవి అవి కాకుండా హీరోగా చేసేవి మాత్రం డెబ్యూటెంట్స్. ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్గా మారావు, నిర్మాతగా ఏమన్నా మారుతావా? అంటే మంచిగా డబ్బులు వస్తే మారుతాను తర్వాత. ఎప్పుడైనా ఆలోచన ఉందా సినిమాని ప్రొడ్యూస్ చేద్దామని, అలా ఎప్పుడైనా అంటే డైరెక్ట్ చేద్దామని? కానీ డైరెక్షన్ ఉందన్న ఎప్పటి నుంచో, కానీ బట్ ఇప్పుడు మా డైరెక్టర్స్ని చూస్తుంటే వద్దులే, యాక్టింగ్ ఈజీగా ఉందనిపిస్తుంది. వాళ్ళు పడే హార్డ్ వర్క్, వాళ్ళు పడే టెన్షన్లు, మన యాంగ్జైటీలకి ఇది మనం హ్యాండిల్ చేయలేమేమో అనిపిస్తుంది. బట్ ఎప్పుడో ఆఫ్టర్ 4 years ఎప్పుడైన తర్వాత చేద్దామని అయితే ఉందన్న. చేద్దామని. మాకు ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ని అందిస్తుంది అనేది అర్థమవుతుంది. మీ క్యారెక్టర్స్ స్టాండ్ అవుట్ అవుతాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ తెలుగులో మంచి ఇంప్రెషన్. అంటే మీరు మలయాళం ఇండస్ట్రీ, తమిళ్ మూవీ కదా అది? I did a Tamil movie. I'm a Malayali actually. యాక్చువల్గా. సో మీకు తెలుగులో ఫస్ట్ మూవీ కూడా అంతే ఇంపాక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ క్యారెక్టర్కి. విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.